మీ పిల్లలు కనుక బంగారం అయితే నెక్లెస్ చేద్దాం, వెండైతే కంచం చేద్దాం, ఒకవేళ వాళ్ళు కలపైతే మంచం చేద్దాం, లేని పక్షంలో ఒక సింహద్వారం చేద్దాం, ఒక గుడికి గడపని చేద్దాం. ఒకవేళ మన పిల్లలు కనుక అమ్మాయి కానీ అబ్బాయి కానీ బంగారం కాదండి, వెండి కాదండి, కలప కాదండి, ఇనుమండి అంటే నాగలి చేద్దాం, లేదండి మైనమంటే కొవ్వొత్తిని చేసి ప్రపంచానికి వెలుగునిద్దాం, ఇవేమీ కాదండి, బంగారం కాదు, వెండి కాదు, కలప కాదు, మైనము కాదు, ఇనుము కాదు, మట్టండి అంటే కంగారు పడకండి. వ్యవసాయ క్షేత్రం చేసి విత్తనాలు మొలకెత్తింపచేసి పంట పండించి సమాజానికి పంటని ఆహారంగా ఇద్దాం. ఒక వినాయకుడి విగ్రహంగా మట్టిని తయారు చేసి ఈ నెక్లెస్ లాంటివన్నీ వారి యొక్క మెడలో ఆభరణాలుగా నిలిచేలా చేద్దాం. పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో తెలుసుకోవాలి తప్ప అందరినీ ఒకటేలా చేయాలనుకోవడమే ఇక్కడ సమస్య. అందరికీ తమ తమ పిల్లలు బంగారాల్లాగే అనిపిస్తారు. నేనంటున్నది కూడా అదే. అందరూ బంగారాలే. నాగలి బంగారమే, మట్టి బంగారమే, మైనము బంగారమే, కొవ్వొత్తి బంగారమే, దీపము బంగారమే. ఆ మాటకొస్తే అన్నీ బంగారాలే. సమాజానికి మనకి ఉపయోగపడినప్పుడు ఇక్కడ ఏది బంగారం అవ్వదు. ఎంత విలువైనదైనా సరే ఉపయోగపడనప్పుడు. చాలా మందికి డబ్బులు ఉంటాయి, ఉపయోగం ఏముంది? వాళ్ళకుంటాయి, వాళ్ళ తరతరాలకు ఉంటాయి. నాకు తెలిసి కొంతమంది దగ్గర అయితే కనుక ఒక 10 తరాల వరకు ఏ పని చేయకుండా తిన్నా కూడా సరిపోతుందని తెలుసు. అంతే కదండి. ఎవరికైనా ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నాయనుకోండి, నాకు తెలిసి ఒక 5-6 తరాలు మినిమం తిన 5-6 ఏంటండి 10-15 తరాలు తినచ్చు. ఉపయోగం ఏముందండి సమాజానికి ఉపయోగపడినప్పుడు? అందుకని పిల్లలు బంగారాలే. మనం ఎలా ట్రైన్ చేస్తామన్నది, మనం ఎలా విజనరీగా చూసామన్నది పాయింట్. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.